వెల్కమ్ టు క్లియర్ కట్. నిర్మలా సీతారామన్ పర్యటన తర్వాత తెలంగాణ బీజేపీ టీఆర్ఎస్ మధ్య కొత్త యుద్ధం మొదలైంది. ఎందుకు రెండు పార్టీల మధ్య ప్రతి అంశం రాజకీయమవుతోంది? ఇప్పుడే ఇలా ఉంటే రాబోయే రోజుల్లో ఏం జరగబోతోంది? ఇక పార్టీ నేతలకు టీడీపీ అధినేత స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఎన్ని కేసులుంటే అంత ప్రాధాన్యత అన్న చంద్రబాబు మాటల వెనుక వ్యూహం ఏంటి? ఇక బ్రహ్మాస్త్ర మూవీ ప్రీ రిలీజ్ వేడుక రద్దు కావడం వెనుక రాజకీయం ఉందా? టీఆర్ఎస్ కేసీఆర్ కు ఆ విషయంలో కోపం వచ్చిందా? సమగ్రంగా విశ్లేషిద్దాం ఇవాల్టి క్లియర్ కట్ లో. టీఆర్ఎస్ బీజేపీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అప్పుడెప్పుడో ధాన్యం కొనుగోళ్ల వ్యవహారంలో మొదలైన రగడ రాజకీయాన్ని మరింత హీటెక్కించేలా చేసింది. కేంద్రంపై యుద్ధం ప్రకటించిన కేసీఆర్ బీజేపీని కార్నర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్న కమలం కారు జోరుకు బ్రేకులు వేసే వ్యూహాలు రచిస్తోంది. దీంతో ప్రతి అంశంపై సమరశంఖమే మోగుతోంది, యుద్ధానికే దారితీస్తోంది. కేటీఆర్ వర్సెస్ కేంద్ర మంత్రి మెడికల్ కాలేజ్ ట్వీట్ హీట్ మర్చిపోకముందే నిర్మలా వర్సెస్ హరీష్ మధ్య పేలిన మాటలు రాజకీయం మరింత రాజుకునేలా చేసింది. ఇందుకే రెండు పార్టీల వ్యూహాలేంటి? ప్రతి విషయాన్ని రాజకీయంగా వాడుకోవాలని చూస్తున్నాయా? మరి ఈ పోరులో ఫైనల్ విజేత ఎవరు? తేల్చేద్దాం క్లియర్ కట్ గా. ఎన్నికలకు ఇంకా ఏడాది పైగా సమయం ఉన్న తెలంగాణ రాజకీయం హీట్ మీద కనిపిస్తోంది. టీఆర్ఎస్ బీజేపీ మధ్య యుద్ధం పీక్స్ కు చేరింది. రాబోయే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతుంటే రాష్ట్రంలో కాదు కేంద్రంలోనూ షాక్ ఇస్తామన్నట్లుగా కేసీఆర్ వ్యూహాలు రచిస్తున్నారు. డూ ఆర్ డై అన్నట్లుగా రెండు పార్టీల ఎత్తులు రాజకీయాన్ని మరింత ఆసక్తిగా మార్చాయి. తెలంగాణపై ప్రత్యేక దృష్టి సారించిన బీజేపీ పార్టీని మరింత బలోపేతం చేయాలని ప్లాన్ చేస్తోంది. వారానికొక కేంద్ర మంత్రి తెలంగాణలో పర్యటిస్తుండడం వారి ఆలోచనలకు అద్దం పడుతున్నాయి. అయితే ఇదే సమయంలో బీజేపీకి కౌంటర్ ఇచ్చేందుకు టీఆర్ఎస్ కూడా పక్కా ప్లాన్ సిద్ధం చేస్తోంది. రాజకీయ విమర్శలు చేయడమే కాదు, కేంద్రం ఏమిచ్చింది, కేంద్రానికి ఏమిచ్చామని లెక్కలు చెబుతూ మరి బీజేపీని కార్నర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మొన్న కేటీఆర్ వర్సెస్ మన్సుఖ్ మాండవీయ, నిన్న నిర్మలా వర్సెస్ హరీష్ రావు, ఇవాళ కేటీఆర్ వర్సెస్ కేంద్రం. స్కీమ్స్ బేస్డ్గా, నిధులు బేస్డ్గా రెండు పార్టీల మధ్య మాటలు పేలుతున్నాయి. కేంద్రం తెలంగాణ సర్కార్ మధ్య బల్క్ డ్రగ్ పార్క్ రగడ రాజుకుంది. తెలంగాణను కాదని 3 రాష్ట్రాలకు బల్క్ డ్రగ్ పార్క్ కేటాయించడంతో అది మరింత ముదురుతోంది. బల్క్ డ్రగ్ పార్క్ కేటాయింపులో కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు మొండి చేయి ఇచ్చిందని, వివక్షతో దేశ ప్రయోజనాలను కేంద్రం తాకట్టు పెడుతుందని మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. దేశవ్యాప్తంగా బల్క్ డ్రగ్ పార్క్ కోసం 13 రాష్ట్రాలు పోటీ పడితే 3 రాష్ట్రాలకు మాత్రమే ఆ ప్రాజెక్టు దక్కింది. దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక పోటీ పడగా ఏపీకి ఛాన్స్ దొరికింది. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్లోనూ బల్క్ డ్రగ్ పార్కుల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది. కొత్తగా బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చెయ్యాలంటే 3 ఏళ్లు పడుతుంది. అయితే అన్నీ సిద్ధంగా ఉన్న హైదరాబాద్ ఫార్మా సిటీని లెక్కలోకి తీసుకోకపోవడం కేంద్రం తీరేంటో చెప్పకనే చెబుతోందని కేటీఆర్ ఫైర్ అయ్యారు. ఇక కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలంగాణ పర్యటన పొలిటికల్ హిట్ కు కారణమైంది. కామారెడ్డి జిల్లాలో పర్యటించిన నిర్మల సీఎం కేసీఆర్ పై చేసిన వ్యాఖ్యలు, రేషన్ షాప్ దగ్గర ప్రధాని ఫోటో పెట్టకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన తీరు కమలం కారు మధ్య రేగుతున్న మంటల్లో పెట్రోల్ పోసినట్లయింది. కేంద్ర పథకాలు తెలంగాణలో అమలు చేయడం లేదన్న నిర్మల వ్యాఖ్యలపై మంత్రి హరీష్ రావు తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. 2021లోనే ఆయుష్మాన్ భారత్లో తెలంగాణ చేరిందన్న హరీష్, చేరకపోతే తానిప్పుడే రాజీనామా చేస్తానని, చేరితే మీరు రాజీనామా చేస్తారా అంటూ నిర్మలాకు సవాల్ విసిరారు. దీంతో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. కొద్ది రోజుల ముందు మెడికల్ కాలేజీల కేటాయింపు వ్యవహారంలో మంత్రి కేటీఆర్, కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ మధ్య మాటల తూటాలు పేలాయి. రాష్ట్రానికి కేంద్రం ఒక్క మెడికల్ కాలేజీ కూడా ఇవ్వలేదని, 8 ఏళ్ల పాలనలో ఎందుకలా జరగలేదో ఆన్సర్ చేస్తారా అంటూ కేంద్ర మంత్రిని ప్రశ్నిస్తూ కేటీఆర్ ట్వీట్లు పుట్టించిన హీట్ అంతా ఇంతా కాదు. యూపీకి ఒక లెక్క, తెలంగాణకు మరో లెక్క అన్నట్లు కేంద్రం తీరు ఉందని విమర్శలు గుప్పించారు. ఇలా ప్రతి అంశం టీఆర్ఎస్ బీజేపీ మధ్య మంటను మరింత రాజేస్తోంది. నవ్వాలన్నా ఏడవాలన్నా నాకైతే అర్థమైతలేదు.
అమ్మా మంత్రి గారు, నేను మీకు సవాల్ చేస్తున్నా, ఒకవేళ తెలంగాణ ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ లో చేరకపోతే నేను ఇప్పుడే రాజీనామా చేస్తా, చేరితే మీరు చేస్తారా అని నేను అడుగుతున్నా. ప్లీజ్ అపాలజ్, క్షమాపణ చెప్పండి. మీరు ప్రజలు ఎవరిని తీయాలి, ఎవరిని పెట్టాలనేది ప్రజలు చూసుకుంటున్నారు. రిసిగ్నేషన్ తర్వాత ముందు నేను ఇచ్చినదని చూడమనండి. నేను దాంట్లో చెప్పింది కూడా ఇదే. 2021 వరకు చాలా వరకు ప్రోగ్రామ్స్లో పార్టిసిపేటే చెయ్యం, నో వే అన్న వాళ్ళు అప్పుడు ఎందుకో మనసు మార్చుకొని వచ్చి చేరారు అనే లైన్ కూడా నేను చెప్పాను అక్కడ. కానీ ఆ 2021లో జ్ఞానం ఎందుకంటే వచ్చింది? అప్పటి వరకు ఏం చేశారు? ప్రజల్ని మబ్బు పెట్టడానికా? టీఆర్ఎస్ బీజేపీ వార్ ఎపిసోడ్లో ప్రతి సీన్ క్లైమాక్స్ అన్నట్లు కనిపిస్తుంది. ప్రతి అంశానికి రాజకీయ మద్దతు ఉన్న రెండు పార్టీలు ఆయుధంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నాయి. మరి దీనిపై జనాల్లో ఎలాంటి ప్రశ్నలు వినిపిస్తున్నాయి? ఇకపై రెండు పార్టీల వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి? మొన్న మెడికల్ కాలేజీలు, నిన్న ఆయుష్మాన్ భారత్, ఇవాళ బల్క్ డ్రగ్ పార్క్. టీఆర్ఎస్ బీజేపీ మధ్య మంటలు రేగుతున్న వేళ కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో చూద్దాం. 1. తెలంగాణలో ప్రతి అంశం రాజకీయమే అవుతోందా? 2. టీఆర్ఎస్ బీజేపీ రాజకీయ ఎత్తుల్లో ఇది భాగమా? 3. రెండు పార్టీల వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి? 4. టీఆర్ఎస్ బీజేపీలో ఎవరిది అప్పర్ హ్యాండ్ కాబోతోంది? 5. కమలంపై కారు మరింత దూకుడు చూపించబోతోందా? అవకాశాలు రావు, అవకాశాలు క్రియేట్ చేసుకోవాలి. రాజకీయంలో మొదట నేర్చుకోవలసిన నియమం ఇది. ఈ రూల్ పక్కాగా తెలిసిన పార్టీలు టీఆర్ఎస్ బీజేపీ. ఒకప్పుడు వార్ వన్ సైడ్ అన్నట్లు ఉన్న తెలంగాణ రాజకీయం ఇప్పుడు పొగలు కక్కుతోంది కూడా. అందుకే తెలంగాణ ఒక రకంగా ఎన్నికల మూడ్లోకి వెళ్లిపోయింది. దీంతో రెండు పార్టీలు వ్యూహాలకు పదును పెంచాయి. మూడోసారి అధికారంలోకి రావాలన్న ఆరాటం ఒక పార్టీది. ఏం చేసినా సరే వాళ్ళని దింపాలన్న పోరాటం బీజేపీది. ఇలాంటి పరిస్థితుల్లో చిన్న విషయమైన భారీ రీసౌండ్ ఇస్తుంది. తెలంగాణలో కనిపిస్తోంది కూడా అదే. రాష్ట్రానికి చాలా చేస్తున్నాం, టీఆర్ఎస్ చెప్పడం లేదని బీజేపీ, రాష్ట్రం మీద కేంద్రం పక్షపాతం చూపిస్తుందని టీఆర్ఎస్ టార్గెట్ చేయడం స్టార్ట్ చేశాయి. దీంతో మెడికల్ కాలేజీ వ్యవహారం నుంచి ఇప్పుడు బల్క్ డ్రగ్ పార్క్ వరకు ప్రతి అంశం రెండు పార్టీల మధ్య యుద్ధానికే దారితీస్తోంది. ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ వేడి మరింత పెరగడం ఖాయం. ప్రతి అంశం రాజకీయం కావడం ఖాయం. బీజేపీపై పోరులో సెంటిమెంట్ రాజేసేందుకు టీఆర్ఎస్ ప్లాన్ చేస్తున్నట్లు పక్కాగా కనిపిస్తోంది. రాష్ట్రంపై కేంద్రం పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందని జనాల్లో కమలాన్ని కార్నర్ చేసేందుకు గులాబీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. సవాళ్లు, సోషల్ మీడియా సందేశాలు ఒక రకంగా. అందుకే మెడికల్ కాలేజీ వ్యవహారంలో, ఇప్పుడు బల్క్ డ్రగ్ పార్క్ విషయంలో కేంద్రం పక్షపాత ధోరణి అంటూ టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక అదే సమయంలో నిధుల విషయంలో బీజేపీయేతర ప్రభుత్వాలపై కేంద్రం వివక్ష చూపిస్తుందన్న విషయాన్ని జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. పన్నుల రూపంలో తెలంగాణ దేశానికి ఇస్తోందని, ఆ వాటాలో తెలంగాణకు కేంద్రం ఇచ్చేది ఎంత అంటూ కేంద్రం మీద అప్పర్ హ్యాండ్ సాధించే ప్రయత్నం చేస్తోంది. పథకాల వారీగా కేంద్రాన్ని టార్గెట్ చేస్తూ టీఆర్ఎస్ జోరు మీద కనిపిస్తోంది. ఇక అటు బీజేపీ కూడా ఏమాత్రం తగ్గేదేలే అంటోంది. అవకాశం దొరికిన ప్రతిసారి టీఆర్ఎస్ ను కార్నర్ చేసే ప్రయత్నం చేస్తోంది. కేసీఆర్ ఫ్యామిలీ సెంట్రిక్ గా విమర్శలు గుప్పిస్తోంది. రాజకీయం అంటే అంతే. ఎప్పుడు ఎలా మారుతుందో అంచనా వేయడం అంత ఈజీ కాదు. ఆ సమయానికి ఆ అవకాశాన్ని అందుకున్నామా లేదా అన్నదే మ్యాటర్. ఆ అవకాశాన్ని ఆయుధంగా మార్చుకున్న వాళ్లే విజేతగా మారతారు. ఇప్పుడు టీఆర్ఎస్ బీజేపీ చేస్తోంది అదే. జనాల్లో ఉండడం, జనంతో ఉండడమే కాదు, జనంలో చర్చకు కారణం కావాలి. ఇలాంటి వ్యూహంతోనే ఇప్పుడు రెండు పార్టీలు సిద్ధమవుతున్నట్లు కనిపిస్తున్నాయి. అందుకే ప్రతి అంశం కీలకమే అవుతోంది. ప్రతి అంశంలోనూ రాజకీయమే వినిపిస్తోంది. రాజకీయానికేదీ కాదు అనర్హం అనేలా పరిస్థితి కనిపిస్తోంది. ఇది ఆరంభం మాత్రమే. ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాబోయే రోజుల్లో రాజకీయం మరింత రసవత్తరంగా మారబోతోందన్నది మాత్రం క్లియర్ కట్.
రాబోయే అసెంబ్లీ ఎన్నికలు ఎంత కీలకమో ఆ ఫలితం పార్టీని ఎలాంటి పరిస్థితుల్లో నిలబెడుతుందో చంద్రబాబుకు పక్కాగా తెలుసు. అందుకే ముందుగానే ఎన్నికల రంగంలోకి దిగారు. రాష్ట్రం అంతా చుట్టేస్తున్నారు. పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. కుప్పంను వైసీపీ టార్గెట్ చేసుకుంటే పులివెందుల్లోనూ గెలుస్తామంటూ చంద్రబాబు సవాల్ చేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీ శ్రేణులను సెటరేట్ చేసే పనిలో పడ్డ చంద్రబాబు సీరియస్ క్లాస్ తీసుకున్నారు. ఇంతకీ చంద్రబాబు ఏం చెప్పాలనుకుంటున్నారు? నిజంగా పార్టీలో ఆయన ఒంటరి పోరు చేయాల్సి వస్తుందా? ఎన్నికల సమయానికి పార్టీలో భారీ మార్పులు చూడబోతున్నామా? తేల్చేద్దాం క్లియర్ కట్గా. 2024 అసెంబ్లీ ఎన్నికల కోసం ఇప్పటి నుంచే పావులు కదపడం మొదలుపెట్టారు టీడీపీ అధినేత చంద్రబాబు. వీలు చిక్కినప్పుడల్లా సమస్య చిన్నదైనా పెద్దదైనా జనాల్లో ప్రత్యక్షమవుతున్నారు. జనాల నుంచే ప్రశ్నలు సంధిస్తున్నారు. వయస్సు మీద పడుతున్న కొద్దీ మరింత దూకుడు రాజకీయం చేస్తున్నారు చంద్రబాబు. 2024లో ఖచ్చితంగా టీడీపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. అధికార వైసీపీపై పోరాటం చేస్తూనే ఎప్పటికప్పుడు పార్టీని బలోపేతం చేసుకుంటూ వస్తున్నారు. టీడీపీ నేతలను కూడా ఫీల్డ్లో యాక్టివ్గా ఉండేలా చూసుకుంటున్నారు. అలా అని సరిగ్గా పనిచేయకపోతే ఆ నేతలను తప్పించి వేరే వారికి బాధ్యతలు అప్పగిస్తామని క్లియర్గా చెప్పేస్తున్నారు. నెక్స్ట్ అధికారంలోకి రావడం అనేది ఎంత ముఖ్యమో బాబుకు బాగా తెలుసు. ఈసారి పవర్ దక్కకపోతే టీడీపీ భవిష్యత్తే ప్రమాదకరంగా మారుతుంది. ఆ తరువాత ఎన్నికలకు చంద్రబాబు యాక్టివ్గా ఉంటారో లేదో తెలియదు. అందుకే ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు కాదంటూ అధికారం కోసం ఆయన గట్టిగా పోరాడుతున్నారు. ఎప్పటికప్పుడు వైసీపీపై పోరాటం చేసే విషయంలో వ్యూహాలు మార్చుకుంటూ వెళుతున్నారు. జగన్ని గద్దె దించడానికి పొత్తులకు కూడా సిద్ధమే అన్నట్లు సంకేతాలు పంపుతున్నారు. టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో చంద్రబాబు తీరు ఇప్పుడు పార్టీలో కొత్త చర్చకు దారితీస్తోంది. జగన్ టార్గెట్గా ఆయన స్పీచ్ అదిరిపోయింది. బాబు సాధారణంగా ఇచ్చే ప్రసంగానికి విస్తృత స్థాయి సమావేశంలో వినిపించిన మాటలకు చాలా తేడా కనిపించిందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. అదంతా ఎలా ఉన్నా పార్టీ నేతలకు ఆయన స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పనితీరు మార్చుకోని నియోజకవర్గాల ఇన్ఛార్జీలు నేతలపై చర్యలు తీసుకోవలసిన సమయం వచ్చిందని చంద్రబాబు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. నిర్ణయాలు తీసుకునే సమయం వచ్చేసిందని, ఇప్పుడు కూడా కఠిన నిర్ణయాలు తీసుకోకపోతే ఉపయోగం ఉండదని గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు అందరికీ. అధికారం కోల్పోయి 3 ఏళ్లు గడుస్తున్నా మరో 2 ఏళ్లు మాత్రమే ఎన్నికలకు సమయం ఉన్న నేతలు యాక్టివ్ అవుతారేమో అని ఎదురు చూశానని, అయినా సరే ఎలాంటి ఉపయోగం కనిపించడం లేదని, తానే ఒంటరి పోరాటం చేయాల్సి వస్తోంది అన్నట్లుగా చంద్రబాబు మాటలు వినిపించాయి. ఈ 3 ఏళ్లు ఎవరైతే పోరాడారో వాళ్లకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తా. ఎవరైతే జైలుకు పోయి వస్తారో, ఎవరైతే పోరాడారో, ఎవరైతే సఫర్ అయ్యారో వాళ్ళకు రాజకీయంగా ప్రాధాన్యత ఇస్తా, అన్ని విధాల ప్రాధాన్యత ఇస్తా, వాళ్ళు కాపాడుకుంటా. పార్టీని నిలబెట్టడానికి పోరాటం చేసిన యోధులు వాళ్ళు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళ త్యాగ ఫలితమే రేపు మనం గెలిస్తే పోలీసు వ్యవస్థ అంతా కోర్టులో మనం హెల్డప్ చేద్దాం. ఒకసారి అందరూ కోర్టుకు వస్తా ఉన్నారనుకోండి, ఇంకా రాజకీయం అయిపోయింది. రేపు రాబోయే రోజులు నీ కాళ్ల బేరానికి వస్తారు. అది చేయాలి తప్ప పేదరికలు అరిస్తే ఇది జరుగుతుంది అనుకుంటే మాత్రం వాళ్ళ ఇష్ట ప్రకారమే చేస్తారు. బీ క్లియర్ ఆన్ దట్. మేజిస్ట్రేట్ కోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకు ఏ విధంగా ఫైట్ చేయాలి నేను ప్లాన్ చేస్తున్నా. దానికి మెకానిజం ఎస్టాబ్లిష్ చేస్తున్నా. మీ దగ్గర నుంచి కూడా నాకు అలాంటి సపోర్ట్ వస్తేనే సాధ్యం అవుతుంది. పార్టీ పిలుపునకు కార్యకర్తలు బాగా స్పందిస్తున్నారని, మధ్యలో కొందరు ఇన్ఛార్జీలు నేతలు మాత్రం పూర్తి అలసత్వంతో వ్యవహరిస్తున్నారని ఫైర్ అయ్యారు చంద్రబాబు. పార్టీ ఇచ్చే పిలుపును అమలు చేయాలని అనుకుంటున్న కార్యక్రమాలను కొందరు నేతలు ఉద్దేశ్యపూర్వకంగానే అమలు చేయడం లేదని మండిపడ్డారు. అక్కడితో ఆగారంటే ఆందోళనల పేరుతో డ్రామాలాడిన నేతల లిస్టు తన దగ్గరుందంటూ కొత్త బాంబు పేల్చారు. ఒక్క కానిస్టేబుల్ ఇంటికొచ్చినా హౌస్ అరెస్ట్ అయ్యామని కూర్చుంటే ఎలా అని మండిపడ్డారు. పార్టీ లీగల్ సెల్ను మరింత స్ట్రాంగ్ చేయాలని, ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా న్యాయ పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. పార్టీ కోసం త్యాగం చేసిన కార్యకర్తలకే పదవులు వస్తాయని మొహమాటం లేకుండా చెప్పేశారు. 3 ఏళ్లలో పోరాడి కేసుల్లో ఉన్న వారికి తప్పక ప్రాధాన్యత దక్కుతుందన్నారు. జనాల సమస్యలపై స్పందించి అక్రమ కేసుల్లో జైలుకెళ్లిన వారిని పార్టీ యోధులుగా గుర్తిస్తామంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలిప్పుడు పార్టీలో కొత్త చర్చకు దారితీస్తున్నాయి.
చంద్రబాబు వ్యాఖ్యలతో ఇప్పుడు టీడీపీలో కొత్త చర్చ మొదలైంది. ఇంతకీ ఆయన మాటల టార్గెట్ ఎవరు? ఆయన వ్యాఖ్యల వెనుక భారీ వ్యూహం ఉందా? తగ్గడం లేదు, ఇక నెగ్గడమే అని చంద్రబాబు ఫిక్స్ అయ్యారా? దానికోసం ఎలాంటి నిర్ణయం తీసుకునేందుకు కూడా సిద్ధంగా ఉన్నారా అన్న చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. పార్టీ విస్తృత స్థాయి సమావేశం వేదికగా పార్టీ శ్రేణులకు చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన వేళ రాజకీయ వర్గాల్లో కొత్త చర్చ మొదలైంది. అవేంటో ఒక్కసారి చూద్దాం. 1. చంద్రబాబు మాటల వెనక వ్యూహం ఏంటి? 2. చంద్రబాబు మాటలపై పార్టీలో జరుగుతోన్న చర్చ ఏంటి? 3. నియోజకవర్గ ఇన్ఛార్జీల్లో భారీ మార్పు ఖాయమా? 4. చంద్రబాబు నిర్ణయాలకు క్యాడర్ సహకరిస్తుందా? 5. కేసులు ఉన్నవారికి ప్రాధాన్యత అనడం వెనుక వ్యూహమేంటి? పార్టీలో యువతకు 40% టికెట్లు కేటాయిస్తామని గతంలో చంద్రబాబు హామీ ఇచ్చారు. అయితే ఆ హామీకి కట్టుబడి ఉన్నామని పార్టీ సర్వసభ్య సమావేశంలో మరోసారి చెప్పారు చంద్రబాబు. జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అందరూ పోరాడాలని, అవసరమైతే కేసులు పెట్టించుకుని జైలుకు వెళ్లాలని సూచించారు. చంద్రబాబు మాట్లాడిన మాటలు, చేసిన హెచ్చరికలను చూసిన తరువాత తొందరలోనే కొన్ని నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను మార్చేస్తారనే అనుమానాలు వినిపిస్తున్నాయి. కొన్ని నియోజకవర్గాలకు అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించిన చంద్రబాబు మరికొన్నింటికి ఇన్ఛార్జీలను నియమించారంటే దాదాపు అభ్యర్థిని ప్రకటించినట్లే. ఇన్ఛార్జి హోదాలో ఆ నేత పనితీరును చంద్రబాబు జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు. పనితీరు ఏమాత్రం సంతృప్తికరంగా లేదనిపిస్తే మాత్రం చివరలో అభ్యర్థిగా ఇంకో నేత వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. వచ్చే ఎన్నికలు టీడీపీకి జీవన్మరణ సమస్యగా మారింది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలిస్తేనే భవిష్యత్. అందుకే అభ్యర్థులు, ఇన్ఛార్జీల నియామకంపై చంద్రబాబు ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు కనిపిస్తున్నారు. తెలుగుదేశం నేతలపై వరుస కేసులు నమోదవుతున్నాయి. దీంతో చాలా మంది నేతలు సైలెంట్ అయిపోయారన్న చర్చ రాజకీయ వర్గాల్లోనే కాదు, పార్టీలోనూ జరుగుతోంది. ఎన్నికల ముందు హడావుడి చేయొచ్చులేని టీడీపీలో మరికొందరు ఎవరికి వారే అన్నట్లు వ్యవహరిస్తున్నారన్న గుసగుసలు కూడా ఉన్నాయి. అలాంటి వారందరికీ వార్నింగ్ ఇచ్చేందుకు చంద్రబాబు ఇలాంటి వ్యాఖ్యలు చేశారన్న చర్చ జరుగుతోంది. పార్టీ కోసం కష్టపడితే పార్టీ కాపాడుకుంటుంది, పార్టీలో కీలక పదవి దక్కుతుంది, లేదంటే మార్చేసేందుకు కూడా వెనకడుగు వేసేది లేదని చంద్రబాబు పరోక్షంగా సంకేతాలు పంపినట్టు కనిపిస్తోంది. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు మరో 2 ఏళ్ల సమయం ఉంది. నిజానికి విపక్షంగా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో టీడీపీకి అది చాలా తక్కువ సమయం. టీడీపీ కీలక స్థానాలపై టార్గెట్ చేస్తూ వైసీపీ కండువాలు కప్పుతున్న వేళ ఇది మరింత తక్కువ సమయం. అందుకే వచ్చే ఎన్నికలకు పార్టీని సిద్ధం చేసే ప్రాసెస్లో పార్టీ సమావేశంలో చంద్రబాబు ఇలాంటి వార్నింగ్ ఇచ్చారన్న చర్చ నడుస్తోంది. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ నాయకులపై మరిన్ని కేసులు నమోదవడం ఖాయమని, అందుకే క్యాడర్ను ముందుగానే ప్రిపేర్ చేయడంతో పాటు కాపాడుకునే ప్రాసెస్లో భాగంగా ఆయన ఈ మాటలు మాట్లాడినట్టు కనిపిస్తోంది. కేసులు ఉన్నవారికి ప్రాధాన్యం అన్న ఆయన మాటలకు అర్థం అదే అన్న చర్చ నడుస్తోంది. కేసులకు భయపడొద్దని చెబుతూనే కార్యకర్తలను కాపాడుకోవలసిన బాధ్యత ఉందని చంద్రబాబు గుర్తు చేశారు. మొత్తం మీద సర్వసభ్య సమావేశంలో మాటలతో పార్టీని పూర్తి స్థాయిలో లైన్లోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. దాదాపు 30 నియోజకవర్గాల నేతలు యాక్టివ్గా లేకపోవడంతో వారికి వార్నింగ్ ఇచ్చారు. ఏమైనా ఇప్పుడు టీడీపీ ముందు అతిపెద్ద సవాళ్లు ఉన్నాయి. చంద్రబాబు, లోకేష్ను కూడా టార్గెట్ చేసుకున్న వైసీపీ మంగళగిరి, కుప్పంలో విజయమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. టీడీపీ క్యాడర్ను ఎక్కడికక్కడ ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. దీంతో రాజకీయం మరింత ఆసక్తిగా మారింది. ఏమైనా రాబోయే ఎన్నికలు టీడీపీ చంద్రబాబుకు డూ ఆర్ డై ఎన్నికలు. గెలిచారా నిలుస్తారు, ఓడిపోయారా ఉనికి కోల్పోతారు. చంద్రబాబుకి ఇది పక్కాగా తెలుసు. అందుకే కఠిన నిర్ణయాలకు కూడా సిద్ధం అవుతున్నట్లు కనిపిస్తున్నారన్నది మాత్రం క్లియర్ కట్. బ్రహ్మాస్త్రం మూవీ ప్రీ రిలీజ్ రద్దు పొలిటికల్ హాట్ టాపిక్ గా మారింది. రామోజీ ఫిల్మ్ సిటీలో జరగాల్సిన ఈవెంట్ కు చివరి నిమిషంలో పోలీసులు సినిమాటిక్ ట్విస్ట్ ఇచ్చారు. పోలీస్ పర్మిషన్ రాకపోవడంతో గ్రాండ్ గా జరగాల్సిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కాస్త ప్రెస్ మీట్ గా మారిపోయింది. ముందు కొన్ని సూచనలు చేసిన పోలీసులు చివరి నిమిషంలో ఎందుకు వెనక్కు తగ్గారు? దీని వెనుక రాజకీయ కారణాలున్నాయా? ఈవెంట్ కు అనుమతి నిరాకరించడం ద్వారా టాలీవుడ్ కు కేసీఆర్ ఝలక్ ఇచ్చారా?
టాలీవుడ్కు ఎంత సహకరిస్తున్నా వాళ్ళు అలా చేయడంపై కేసీఆర్ బ్రహ్మాస్త్రం సంధించారా? జూనియర్ ఎన్టీఆర్ షా భేటీయే ఈ నిర్ణయానికి కారణమా? అంతకు మించి ఉందా? పర్మిషన్ రద్దు వెనుక అసలు స్టోరీ ఏంటి? తేల్చేద్దాం క్లియర్ కట్గా. ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ మూవీ బ్రహ్మాస్త్రంకు ఆదిలోనే షాక్ తగిలింది. ప్రీ రిలీజ్ ఫంక్షన్ రద్దు కావడం సంచలనంగా మారింది. ఈ సినిమా ఫంక్షన్ కు చీఫ్ గెస్ట్ జూనియర్ ఎన్టీఆర్ కావడంతో జనాల్లో ఒక్కసారిగా ఆసక్తి పెరిగింది. రామోజీ ఫిల్మ్ సిటీలో జరగాల్సిన ఫంక్షన్ ను పోలీసులు చివరి నిమిషంలో రద్దు చేశారు. ఫంక్షన్ కు సినిమా యూనిట్ ముందుగానే అనుమతి తీసుకుంది. శుక్రవారం సాయంత్రం జరగాల్సిన ఫంక్షన్ కు గురువారం రాత్రి పోలీసులు అనుమతిని రద్దు చేశారు. సినిమా ఫంక్షన్ కు అనుమతులు ఇవ్వడం మళ్లీ రద్దు చేయడం మామూలుగా జరిగేదే. అయితే ఇక్కడ రద్దయిన ఫంక్షన్ కు చీఫ్ గెస్ట్ జూనియర్ కావడంతోనే వివాదం మొదలైంది. సినిమా ఫంక్షన్ రద్దు చేయడం వెనక రాజకీయం ఉందా అన్న చర్చ జరుగుతోంది. ఈ మధ్య కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో జూనియర్ ఎన్టీఆర్ భేటీ అయ్యారు. అదే హీరో ఇప్పుడు చీఫ్ గెస్ట్ అనుకున్న ఫంక్షన్ రద్దయింది. ఇది రాజకీయంగా ఇప్పుడు మంటలు రేపుతోంది. అనుమతి రాకపోవడం వెనుక నిజంగా అదే కారణమా, లేదంటే అంతకు మించి ఉందా అన్న చర్చ మొదలయ్యింది. బ్రహ్మాస్త్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు కావడం సినీ రాజకీయ రంగాల్లో హాట్ టాపిక్ గా మారింది. సోషల్ మీడియాలో బ్రహ్మాస్త్రం రాజకీయంపై చర్చ నడుస్తోంది. వినాయక మండపాల బందోబస్తు కారణంగా సెక్యూరిటీ ఇవ్వలేమని పోలీసులు చెప్పడంతో బ్రహ్మాస్త్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అయ్యింది. అన్నీ సెట్ చేసుకుని పర్మిషన్లు తీసుకుని ఇక్కడి వరకు వచ్చాక అనుమతి ఇవ్వలేం, ఈవెంట్ క్యాన్సిల్ చేసుకోండి అని ఎలా చెబుతారు అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. దీని వెనక రాజకీయ నాయకుల హస్తం ఉందని మరికొందరు అనుమానపడుతున్నారు. ఈవెంట్ కు ఎన్టీఆర్ గెస్ట్. ఈ మధ్య అమిత్ షాను ఎన్టీఆర్ మీట్ అయ్యాడు. ఇక అటు సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తోంది రాజమౌళి. ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ ను రాజ్యసభకు ఎంపిక చేసింది బీజేపీనే. ఈ రెండు కారణాల వల్లే బ్రహ్మాస్త్రంను అడ్డుకుంటున్నారని కొందరిలో టాక్ నడుస్తోంది. ఎన్టీఆర్ షా మీటింగ్ మాత్రమే కాదు, అంతకు మించి కారణాలతోనే ప్రీ రిలీజ్ ఈవెంట్ కు బ్రేకులు పడేలా చేసిందన్నది మరికొందరి అభిప్రాయం. దీంతో ఇప్పుడు కొత్త చర్చ మొదలయ్యింది. బ్రహ్మాస్త్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ వ్యవహారంపై సినీ రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. కావాలని కొందరు ఇలాంటి పరిణామాలకు కారణమయ్యారా? టాలీవుడ్ తీరుపై కేసీఆర్ అసంతృప్తితో ఉన్నారా? మరి ఇప్పుడు సరే, పొలిటికల్ కథా చిత్రంలో ఇకపై చూడబోయే మలుపులేంటి? బ్రహ్మాస్త్రం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు తరువాత సినిమా రాజకీయ వర్గాల్లో కొత్త చర్చ మొదలైంది. అదేంటో ఒక్కసారి చూద్దాం. 1. బ్రహ్మాస్త్రం ఈవెంట్ రద్దు వెనక ఏం జరిగింది? 2. ఈవెంట్ రద్దు వెనక నిజంగా రాజకీయం జరిగిందా? 3. షా ఎన్టీఆర్ మీటింగ్ మాత్రమే కారణం కాదా? 4. టాలీవుడ్ కు కేసీఆర్ సూపర్ ఝలక్ ఇచ్చారా? బీజేపీ టీఆర్ఎస్ మధ్య తెలంగాణలో పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి కనిపిస్తోంది. అలాంటిది మధ్య మునుగోడు సభ కోసం హైదరాబాద్ వచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా హీరో జూనియర్ ఎన్టీఆర్ తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. వారిద్దరి మధ్య ఏం జరిగిందో, ఏ అంశాలు చర్చకు వచ్చాయో ఇప్పటికీ ఎవరికీ తెలియదు. సినిమాలే అని కొందరంటే రాజకీయం గురించని మరికొందరి మాట. నిజంగా సినిమాల గురించే మాట్లాడుకున్నారని అనుకుంటే ఆ తరువాత జరిగిన పరిణామాలు మరింత ఆసక్తి రేకెత్తించాయి. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా హీరో నితిన్ తో భేటీ అయ్యారు. నితిన్ కూడా సేమ్. మీటింగ్ లో ఏం జరిగింది, మీటింగ్ ఎందుకోసం జరిగిందన్నది ఏమీ బయట మాట్లాడలేదు. ఇదే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు దారి తీసింది. సినీ ప్రముఖులతో బీజేపీ ఏదో ప్లాన్ చేస్తుందని అనుమానంతోనే కావాలని బ్రహ్మాస్త్రం ప్రీ రిలీజ్ కు అనుమతి రద్దయ్యేలా చేశారన్న చర్చ జరుగుతోంది. ఎన్టీఆర్ కాకుండా గెస్ట్ గా మరెవరు వచ్చినా ఈవెంట్ జరగనిచ్చి ఉండేవారా అన్నది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. మునావర్ షోకు పటిష్ట బందోబస్తు కల్పించిన తెలంగాణ పోలీసులు
బ్రహ్మాస్త్రం మూవీ విషయంలో చేతులెత్తేయడం వింతగా అనిపిస్తోంది చాలా మందికి. ఇది టాలీవుడ్ మీద కేసీఆర్ సంధించిన రాజకీయ బ్రహ్మాస్త్రమని మరికొందరిలో వినిపిస్తున్న చర్చ. నిజానికి సినిమా వాళ్ళ విషయంలో తెలంగాణ ప్రభుత్వం ముందు నుంచి సానుకూలంగానే ఉంది. టికెట్ రేటు వ్యవహారంలో ఏపీలో ఇబ్బందులు కనిపించినా తెలంగాణలో అంతా సాఫీగా సాగిపోయింది. పైగా టికెట్ రేటు పెంచుకునేందుకు కూడా అంగీకారం తెలిపారు. అలాంటిది ఇప్పుడు సినిమా వాళ్లను ఉపయోగించుకుని బీజేపీ ఏదో ప్లాన్ చేస్తుందన్న ఆలోచనే ఈ పరిణామాలకు కారణం అయ్యిందా అన్న చర్చ నడుస్తోంది. సినిమా కావాలా రాజకీయం కావాలా అని ఒక్క అనుమతి నిరాకరణతో 2 ఆప్షన్లను టాలీవుడ్ ముందు పెట్టారా అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. బీజేపీకి అనుకూలంగా సినిమా వాళ్లు వ్యవహరించడంతోనే అసంతృప్తితో కేసీఆర్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నారా అన్న చర్చ జరుగుతోంది. సిరివెన్నెల చనిపోయినప్పుడు పరామర్శకు వచ్చినప్పుడు ఆ సమయంలో ఏపీ మంత్రిగా ఉన్న పేర్ని నానికి ఇచ్చిన ప్రాధాన్యత తెలంగాణ మంత్రి తలసానికి ఇవ్వలేదన్న గుసగుసలు వినిపించాయి. ప్రతిసారి అనుకూలంగా ఉంటే ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని కావాలనే కేసీఆర్ ఇలా జలకిచ్చారా అన్న చర్చ నడుస్తోంది. టాలీవుడ్ కు అన్ని రకాలుగా సహకరిస్తున్న బీజేపీకి అనుకూలంగా ఉండడంపై టీఆర్ఎస్ వర్గాలు అసంతృప్తితో ఉన్నాయి. బ్రహ్మాస్త్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ విషయంలో జరిగిన పరిణామాలకు అదే కారణం అన్న చర్చ జరుగుతోంది. అనుకూలంగా ఉంటే ఇండస్ట్రీ పట్టించుకోలేదు. కాస్త నొక్కి పడితేనే ఆ ఇబ్బందితో వెతుక్కుంటూ వస్తారు. కథలు అల్లడంలో టాలీవుడ్ ను మించిన వారు లేరు. అలాంటి కథకులకు కథ చెప్పినంత పనిచేశారు కేసీఆర్. రియల్ స్టోరీలో అదిరిపోయే మలుపులు చూపించి జలకిచ్చారు. మరి ఈ పొలిటికల్ కథా చిత్రంలో ఎలాంటి మలుపులు ఉంటాయి, ఏం జరగబోతుంది అంటే రాబోయే రోజుల్లో కనిపించబోయే రాజకీయమే చెబుతుందన్నది మాత్రం క్లియర్ కట్. ఇది ఇవాల్టి క్లియర్ కట్. నెక్స్ట్, లెక్కలతో చిక్కులో పెడుతున్న నిర్మలమ్మ. ఫోటో ఒకరిది, ఫోజులు మరొకరివి. కిడ్నీ అమ్మకానికి తహసీల్దార్ సంతకం. ఫోటో కోసం పార్టీల మధ్య కిరికిరి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ నెక్స్ట్ ప్రసారమయ్యే పటాస్ న్యూస్ లో చూద్దాం. స్టే విత్ us.